కాలభైరవుడు ఒక 2 సంవత్సరాలు ఇక్కడ టెంపుల్ కట్టే వరకు ఆయన మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సందర్భంలో భిక్ష తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసేటప్పుడు అసలు మమ్మల్ని విశ్రాంతి తీసుకునే వాళ్ళకు ఆ కాళీమాత అనగానే భయంకరంగా రక్తం కారుతూ ఉండే నాలుకతో పెద్ద పెద్ద గుడ్లు చేసుకుని ఉండేటువంటి అమ్మవారు అని భయపడుతూ ఉంటారు. ఆ నాలుకని ఇక్కడ కోసుకోవడం వల్ల తాంత్రికులు కానీ లేదా అని ఇట్లా సాధన చేయటం వల్ల కానీ నాలుక బాగా సాగి అది ఇట్లా మురుగుట అందుకోగలుగుతారు. వైన్తో అభిషేకం చేయటం, నిమ్మకాయలు మాల వేయటం, వైను అభిషేకం, దిష్టి తీసి, ముఖ్యంగా దిష్టి తీస్తాం. ఇక్కడ ఎంత కష్టాల్లో ఎంతోమంది జుట్టు ఊడిపోతుందని, కడుపులో నొప్పులని, తలనొప్పులని, మాకు కలిసి రావట్లేదని చెప్పి వ్యాపారాలు దృష్టి తగిలి మేము ఇబ్బంది పడుతున్నాం, ఎవరో ప్రయోగం చేశారు, ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ జాతకం చూసి జాతకాన్ని బట్టి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనిపించినప్పుడు, శత్రు బాధలు ఉన్నప్పుడు కాకరకాయతో దీపం పెట్టిస్తాం. స్వామివారికి వైన్తో అభిషేకం చేసి బలి పశువులు కూడా ఇచ్చి చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. కూష్మాండ దీపారాధన 19 అమావాస్యలు 19 బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేసినట్లయితే, అంటే 38 దీపాలు వెలిగించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఎలక్షన్లో గెలవటం జరిగే తీరుతుందన్నమాట. లగ్నంలో మాందుంటే యశస్సు, కీర్తి ప్రతిష్టలు రావు, ఎదగలేరు, తర్వాత దుర్మరణం పాలైపోతారు. మొలల మందు, ఫైల్స్కి మందు, కిడ్నీ స్టోన్స్ మందు ఫ్రీగా ఇస్తాము. సుమారు ఒక 25-30 మంది కన్నా పాపం డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి మేము ఉచితంగా జ్యోతిష్యం చెప్పి ఉచితంగా వైద్యం చేయాలి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనం ఉన్నాము యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న సైదాపురం మహాకాలభైరేశ్వర పీఠం దగ్గర మనం ఉన్నాం. ముఖ్యంగా ఈ గుడిలో కాలభైరేశ్వర స్వామి, మాందేశ్వర స్వామి, అలాగే గోశాల కూడా ఉంది. మాందేశ్వర స్వామి గురించి వినడం కొత్త అనుకుంటా, ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మన తెలంగాణలోనే మాందేశ్వర స్వామి యొక్క ప్రతిష్టాపన ఇక్కడ జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతిదీ కోరుకున్న వారికి అందరికీ కొంగు బంగారం చేస్తున్నారంట. భైరవంతో పాటు ఆమె సతీమణి అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ప్రతి వారు విశేషంగా చాలా మొక్కులు మొక్కుకుంటున్నారు, చాలా ముడుపులు కడుతున్నారు. ఏకంగా వాళ్ళు ఏదైనా కాగితం మీద రాస్తే కూడా అది హోమంలో కాలిస్తే నిజంగా జరుగుతుందని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి మంచి పుణ్యక్షేత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మేము కూడా. ముఖ్యంగా ఈ ఆలయం అంతా బోధానంద స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఎవరన్నా దాతలు ఉంటే కూడా ఆవులకి దత్తత తీసుకొని వారికి నెలకింత పెట్టొచ్చని గురుగారు చెప్పారు. ముందుగా ఇప్పుడు మనం గురుగారితో మాట్లాడి ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలాంటి మొక్కులు మొక్కుకోవచ్చు, ఏ రోజులలో విశిష్టంగా పూజలు జరుగుతాయో అన్ని తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. ఎప్పటి నుంచి వస్తున్నారు? స్వామి ఉన్న సంది 26 సంవత్సరాల నుంచి ఆయన వెంబడే ఉంటుంది. 26 సంవత్సరాల నుంచి మీరు వస్తూనే ఉన్నారు. చాలా మంచి జరిగి ఉంటది. ఇక్కడ ఉండే మొదలు ఇక్కడ మేము ఆశ్రమం తీసుకున్నాం. ఆశ్రమం తీసుకున్నాక మొదలే మేము కాలభైరవుడు చేసినాం. మొదలు గోశాల తయారు చేసినాం. ఫస్ట్ గోశాల తర్వాత కాలభైరవుడు చేసినాం. కాలభైరవుడు తర్వాత అతనికి ఏం స్వప్నంలో వచ్చిందో ఏందో మన స్టేట్ లా ఈ మాందేశ్వర స్వామి ఉండాలంటే ఆలోచన వచ్చింది. సకల బాధల పడి కొన్ని ఏండ్ల నుంచి తపన చేసి వీటి తిరిగి ఆ భగవంతుని ఇక్కడికి తెప్పించుకున్నాడు. తెప్పించుకున్న సంది ఇప్పుడు 6 నెలల నుంచి నేను ప్రతి శనివారం వస్తా, కానీ కొంత ఆరోగ్యం బాగాలేక కొన్ని రాలేకపోతున్నా. ప్రతి శనివారం నేను ఇక్కడ ఉండి చేసుకొని ఆ దేవిని స్మరించుకుని ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విని ఆ రకంగానే మేము ముందుకెళ్తున్నాం.
మరి మీరు గురుగారితో అప్పటి నుంచి ఉంటున్నారు కదా, ఇప్పటి వరకు ఈ డెవలప్మెంట్ అంతా చూసారు. ఇప్పుడు భక్తులు ఎక్కువ పెరుగుతున్నారు. ఎట్లాంటి సౌకర్యాలు ఇస్తున్నారు మరి మీరు? మేము మొదటి నుంచి ఇక్కడ అన్నదానం ఉంటుంది. 10 మంది వచ్చినా 20 సంవత్సరాల కింద కూడా 10 మంది వచ్చిన అన్నదానమే. అప్పుడు నుంచి ఎప్పుడు వచ్చిన అన్నానికి కొరత ఆయన చూడడు, సౌకర్యాల కొరత చూడడు. ఇప్పుడు మంది ఈ భగవంతుడు వచ్చేసింది, కొన్ని బాధలు అవుతున్నాయి, మంది ఎక్కువ వస్తున్నారు, భక్తులు ఎక్కువ వస్తున్నారు, భక్తులతో కొన్ని పనులు జరుగుతున్నాయి, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళందరూ కూడా రాగలుగుతున్నారు. బోధానంద గారి సారికి కోపం అనేది ఉండదు, అందరూ నా వాళ్ళే, ఈ నిన్నోడు అంటే నేను అంతా నా వాళ్ళే, అందరూ నా వాళ్ళే, అందరికి సౌకర్యం ఇస్తా, అందరినీ తినిపోండి, మీరు భోంచేయండి, వెళ్ళొద్దు అనేది ఆయన ఒక కల్పితం. మొదటి నుంచి ఈనాడు కాదు, 26 సంవత్సరాలు 10 మంది ఉన్న సంధి కూడా మేము తింటూనే ఉన్నాం. ఆ కాలు టిఫిన్ అనే చేసిపోతాం. చాలా మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు మేము 3 వారాలు వచ్చాము, 5 వారాలు వచ్చామని. అంటే అట్లా మొక్కుకుంటారా తాతగారు 3 వారాలు వస్తాము 5 వారాలని? ఆ సౌకర్యం వాళ్ళకు ఆ భగవంతుడు ఎట్లిస్తున్నాడో వాళ్ళకు మొక్కుకుంటే మంచిగా అనిపిస్తూ వస్తున్నాయి, అంతే కదా. మంచి కానీ అయితే ఎవరు రారు కదా, వాళ్ళకి అవుతున్నాయి, వస్తున్నారు. నమ్మకం, భగవంతుడి మీద యొక్క నమ్మకంతో పనులు అవుతున్నాయి. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఒక 2 నెలలు 3 నెలలు అయిందిరా. 2 నెలలు 3. అంటే ఏంటి ఆ బలమైన కోరిక ఏంటంటే? ఏం లేదు, కొంచెం ఆరోగ్యాలు బాగా లేకుండే, అవి సెట్ అయిపోయినాయి. మరి 3 నెలల నుంచి వస్తున్నావు కాబట్టి సెట్ అయిపోయినాయి. అంటే నేను ఒక్కదాన్ని కాదు, మా అబ్బాయిలను ఇంకా వేరే వాళ్ళను చెప్పినా తీసుకొచ్చిన, వాళ్ళకు కూడా మంచిగా అయింది, మాకు కూడా మంచిగా అయింది. అంటే పొద్దున్నే వస్తారా మీరు? శనివారం పొద్దున్నే వస్తారా? పొద్దున్నే నాందేశ్వరుని పూజకు పొద్దున్నే రావాలా. ఇక అమాసకు ఇక్కడ హోమాలు ఉంటాయి. అంటే విశేషంగా అమాస రోజు చేస్తారా కాలభైరవ హోమాలు? కాలభైరవునికి అమాస రోజు హోమం చేస్తారు. ఆ రోజు కూడా కంపల్సరీ బాగలేని వాళ్ళు వీళ్ళు మస్తు మంది వస్తారు, ఇది నిండిపోతుంది మొత్తం. అమావాస్య రోజు ఎక్కువ, అష్టమి రోజు కూడా చేస్తుంటారా? అమావాస్య రోజే చేస్తారు? అమావాస్య రోజు ఎక్కువ చేస్తారు. అమావాస్య, శనివారం, మంగళవారం కూడా చేస్తుంది లేదురా. ఒక శనివారం అమాస నాడే వస్తారు ఎక్కువ పబ్లిక్ బాగా. ఇక ఈ శనివారం నాడు పూజకు అయితే చాలా మంది వస్తారు. మరి తెలియజేస్తున్నారా మీరు వేరే వాళ్ళకి ఇలా గుడి ఉంది వెళ్ళండి? అదే మొన్న టీవీలో అంత చూసిరట, అందరు మా ఏరియా మొత్తం ఇట్లా అడుగుతుంటే నేను చెప్పిన, నాకైతే మంచిగా అయింది బిడ్డ, మీరు వెళ్తే వెళ్ళండి, మీ ఇష్టం. అది నేనైతే బలవంతం చేయలేను కదా, మంచిగా ఒకసారి పోయి చూస్తే మనకు తెలుస్తుంది కదా. తిరుపతి నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు ఇక్కడికి, మస్తు దూరం. హైదరాబాద్ లో అయితే ఫుల్, ఆయన లేనిది మనం లేవు, ఆయన చూపు మన మీద పడాలంతే. అంతే కదా బిడ్డ, ఇప్పుడు ఆయన లేనిది మనం లేనే లేదు భూమి మీద. ఏదైనా ఆయన నడిపిస్తే నడుస్తాం, మనదేముంది మానవరం అంతే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామీజీ గారు, బోధానంద గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అమ్మా. గురుగారు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను, వాతావరణం చక్కటి వాతావరణం, మా పక్షులు, గోశాల వెనుక చాలా మందితో కూడా నేను మాట్లాడే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది, బాగా జరుగుతుంది, అన్ని ప్రతి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయని. మరి ముఖ్యంగా ఒకసారి మీ మాటలో కూడా చెప్పండి, ఈ ఆలయం ఒక విశిష్టత ఏంటంటారా సార్? అమ్మా, ఆలయం అంటే ఫస్ట్ అసలు మాది గోశాల. ఫస్ట్ గోశాల నుంచి స్టార్ట్. ఫస్ట్ అసలు కిరాయి గృహంలో యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళం. ఒక 24 గోవులతో మేము ఈ స్థలం తీసుకుని ఇక్కడ ఈ స్థలంలో రావటం జరిగిందనమాట. 24 గోవులతో ఉన్నటువంటి మొదలైనటువంటి మా ప్రస్థానం ఇప్పుడు సుమారు కొన్ని వందల గోవులు బయట ప్రజలకు దానం చేశాము, రైతులకి. తరువాత ఇప్పుడు ఒక 63 గోవులతో గోశాల నడుస్తుంది. 2013లో ఇక్కడికి వచ్చి స్థాపించడం జరిగింది. మీరు ఇప్పుడు చూసినటువంటి సైదాపూర్ స్వామి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2013 నుంచి 2014 ఏప్రిల్ 17న పట్టాభిషేకం చేసుకుని ఆ పీఠానికి అధివసించడం జరిగిందనమాట. తర్వాత మాకు కాలభైరవుడు అమ్మవారు ఇష్టదైవాలు. కాలభైరవుడు ఒక 2 సంవత్సరాలు ఇక్కడ టెంపుల్ కట్టే వరకు ఆయన మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సందర్భంలో భిక్ష తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసేటప్పుడు అసలు మమ్మల్ని విశ్రాంతి తీసుకునే వాళ్ళ కొంచెం కలత నిద్రలో కూడా ఆ భైరవ తాండవం లాగా ఏదో కొన్ని అలా అనిపించేవి, సత్యంగా నిజంగా. తర్వాత రాజమండ్రి కాలభైరవ గురువు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు ఉపగురువులు. ఆయన దగ్గరికి వెళ్ళి చెబితే ఆయన అన్నారు, కాలభైరవుడు పూర్వం అక్కడ ఉండుంటారు, ఆ స్థానం కాలభైరవ క్షేత్రం, అది నువ్వు మహాకాలభైరవ శక్తిపీఠం అని స్థాపించి నేను ఒక విగ్రహం పంపిస్తాను. ఇప్పుడు మీరు చూసే విగ్రహం, పూజలు అందుకునే విగ్రహం ఆయన పంపించింది. కాలభైరవ గురువు అంటే చాలా పెద్ద కీర్తమ్మ ఆయన, మా ఉపగురువులు. ఆయన ఆ విగ్రహాన్ని పంపించారు.
ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా కాలం గుడి నిర్మాణం లేకుండా చిన్న చిన్న పెద్ద గొడుగులు, ఏది మన ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద గొడుగులు కిందే స్వామి ఉన్నారు. ఆటోమేటిక్గా కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు. గూడూరు నారాయణ రెడ్డి గారని లీడర్, ఆయన భారతీయ జనతా పార్టీ లీడర్ అనమాట. ఆయన ఒక 4.5 లక్షలు దానం చేశారు. ఇంకా ఆళ్ళు కొంత అప్పు చేసి కూడా మేము మీరు చూచేటువంటి టెంపుల్ని నిర్మాణం చేయడం జరిగింది. తరువాత మేము అనేక సందర్భాల్లో మాంది గుళిక, యమయంద్ర, వరుణ గ్రహాలు, నవగ్రహాలు, లగ్నంతో కూడిన జాతక చక్రాన్ని నేను గ్రహించటం నేను నేర్చుకున్నాను. దాంతోనే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అందరినీ తమిళనాడు ప్రాంతం పంపించవలసి వచ్చేది మాందేశ్వరుడి కోసం. అందుకని తర్వాత మెల్లగా మాందేశ్వర ఆలయాన్ని కూడా మన దగ్గరే చింతారు ఉక్మాంగతరావు గారని మంచి మాందేశ్వరుడి భక్తులు ఆయన ద్వారా మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినటువంటి లింగ రూపంలో ఉండే స్వామి టెంపుల్, నిర్మాణంలో ఉండే టెంపుల్ మాందేశ్వరాలయం. అంటే ఈ క్షేత్రంలో మహాకాలభైరవ శక్తిపీఠంలో మాందేశ్వరాలయము, స్వామి బోధానంద గోసేవాశ్రమం అనేటువంటి 3 సంస్థలు నడపబడుతూ ఉన్నాయమ్మ. మాకు కాలభైరవ దేవాలయంలో అమావాస్య, పౌర్ణమి, అష్టమి, స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామిది ఎలా స్వాతి నక్షత్రము, కాలభైరవ స్వామి వారిది కూడా స్వాతి నక్షత్రమే. ఆ స్వాతి నక్షత్ర దినాల్లో శనివారాలేమో మాందేశ్వరాలయంలో ఇలా పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. మాకు ప్రధానంగా గోశాల కొంచెం లోటు బడ్జెట్లో నడుస్తూ ఉందమ్మా. గోవుల్ని స్పాన్సర్ చేసేవారి కోసం, అంటే ఒక గోవునో 2 గోవులను ఒక ఫ్యామిలీ వారు దత్తత తీసుకుని, ఆ దత్తత తీసుకున్నటువంటి గోవుకు అయ్యేటువంటి వ్యయాన్ని వాళ్ళు భరించేటట్టుగా ఆ గోవు మన దగ్గరే ఉండి మనం సుభిక్షంగా చూస్తాం. మీరు చూచారు గోశాల ఎంత సుభిక్షంగా ఉందో చూచారు కదా. ఈ ప్రధాన ఉద్దేశం గోశాల బాగా నడిచే దానికోసం, దాతల కోసం. కాలభైరవ దేవాలయం ఇక్కడ ఉంది, మాందేశ్వరాలయం ఇక్కడ ఉందని చెప్పేసి ప్రజలకు తెలియదు కనుక ఆ ప్రజలందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో మేము ఉన్నామమ్మా. గురుగారు, విశేషంగా మరి మీరు కొన్ని రోజులు చెప్పారు అమావాస్య, పౌర్ణమి అని చెప్పి, ఎలాంటి పూజలు జరుగుతాయి ఆ రోజు ఇక్కడ? మేము వామాచార మార్గంలో బిందు పూజ కాకుండా మిగతా 4 రకాల పూజలు చేస్తామమ్మా. ఇక్కడ వైన్తో అభిషేకం చేయటం, నిమ్మకాయల మాల వేయటం, వైను అభిషేకం, ముఖ్యంగా దిష్టి తీస్తాం. ఇక్కడ ఎంత కష్టాల్లో ఎంతోమంది జుట్టు ఊడిపోతుందని, కడుపులో నొప్పులని, తలనొప్పులని, మాకు కలిసి రావట్లేదని చెప్పి వ్యాపారాలు దృష్టి తగిలి మేము ఇబ్బంది పడుతున్నాం, ఎవరో ప్రయోగం చేశారు, ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ జాతకం చూసి జాతకాన్ని బట్టి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనిపించినప్పుడు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, స్వాతి నక్షత్ర దినాల్లో వాళ్ళకు ఒక టైం కేటాయించి బలిహరణాలతో సహా కోశమాండ దీపారాధన, 19 రాజకీయ పదవులు కావాలనుకునే వాళ్ళకి కోశమాండ దీపారాధన, 19 అమావాస్యలు, 19 బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేసినట్లయితే, అంటే 38 దీపాలు వెలిగించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఎలక్షన్లో గెలవటం జరిగే తీరుతుందన్నమాట. మన దేవాలయమే కాదు, ఏ కాలభైరవ దేవాలయాల్లో అలా చేసినప్పుడు కూడా నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన. తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని, 7.5 ఏలినాడు శని అంటారు కదా, ఈ దోషాలు ఉండే వాళ్ళకు కూడా కాలభైరవుడు చాలా అద్భుతంగా ఉపయోగపడతాడు. ఎందుకంటే గురువు చెప్పిన మాట, సశిష్యుడు సద్గురువు మాట తప్పడు కదమ్మా. కాలభైరవుడు శనీశ్వరుడు వారి యొక్క గురువు అన్నమాట. అంచేత శని దోషాలున్నా, మంత్రదోషాలున్నా, దిష్టి దోషాలున్నా, ఏదైనా శత్రుబాధలు, ముఖ్యంగా శత్రుబాధలు ఉన్నప్పుడు కాకరకాయతో దీపం పెట్టిస్తాం. తర్వాత స్వామివారికి వైన్తో అభిషేకం చేసి, తర్వాత బలి పశువులు కూడా ఇచ్చి చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ వామాచార తంత్రంతో చేస్తామన్నమాట. అలాంటప్పుడు శత్రు బాధలు కూడా నివారణ అవ్వటం. శత్రువులు కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు, ఆ కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు కూడా ఒక స్లిప్ మీద ఆ కోర్టు కేసు నెంబరు అవన్నీ రాసేసి, వాళ్ళ సమస్య రాసి స్వామి దగ్గర పెట్టడం. ఆ సమస్య రాసినటువంటి చిట్టీలే హోమంలో కూడా మనం హోమం చేసేటప్పుడు, హోమంలో స్వాహాకారం చేసేటప్పుడు అవి వేస్తూ ఉండటం. ఇలా చేసినట్లయితే ఆవాల నూనెతో కానీ, విప్ప నూనె, స్వామికి బాగా విప్ప నూనె అంటే ఇష్టం, విప్ప నెయ్యి అనాలి దాన్ని. విప్ప పువ్వుతో, విప్ప గింజలతో చేసిన నేతితో చేయటం. తర్వాత అల్లము, వెల్లుల్లి, శొంఠి, మిరియాలు, తెల్లావాలు, వీటితో ఆ కోర్టు కేసు నెంబరు ఇవన్నీ వేసి ఆ పదార్థాలతో పాటుగా ఆ పేపర్ని భుజపత్రి మీద, కాగితం మీద రాసినటువంటి వాటిని కూడా ఆ హోమగుండంలో వేయటం వల్ల కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయమ్మా. తప్పనిసరిగా పరిష్కారం అయిన వాళ్ళు ఎంతోమంది, మీతో కొంతమంది మాట్లాడారు.
గురుగారు చాలా మంది చాలా దూరాల నుంచి వస్తున్నారు, మెయిన్లీ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు, ఇంకా చాలా దూరంలో ఉన్న వాళ్ళు రాలేదు. అవును, చాలా దూరం నుంచి వస్తారు. మరి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వగలుగుతారు వాళ్ళకి? అంటే ఆన్లైన్ లో జాతకాలు చెప్పడం అలాంటివి ఏమైనా జరుగుతాయి? అయితే ఇక్కడికి వచ్చే వారి కోసం రూములు నిర్మాణం లేదు, 2-3 రూములే ఉన్నాయమ్మా. ఏదన్నా పెద్దవాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు అనుకునేటప్పుడేమో రూములు ఖాళీ ఉంటే రూములు కేటాయిస్తాం. ఒకవేళ వైద్యం కోసం వచ్చేటప్పుడు కూడా ఒక 5 రోజులు 10 రోజులు ఉంటారు. గోపంచగవ్య వైద్యం కూడా చేస్తామమ్మా మేము. ఆ సందర్భంలో వారికి వైద్యం కోసం వచ్చే వారికి మటుకు తప్పకుండా రూమ్ అలాట్ చేసే పరిస్థితులు ఉంటాయి. మామూలుగా పూజలు పురస్కారాల కోసం ఏదైనా 3 నిద్రలు, ఈ క్షేత్ర మహిమ ఏంటంటే 3 పగళ్ళు 3 రాత్రులు ఇక్కడ నిద్రించినట్టయితే ఏదైనా ఒక కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనబడేటువంటి యంత్రాలతో మేము స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అలాంటి సందర్భాల్లో హాల్లో పడుకోవటం, ఇప్పుడు మనకు కనపడేటువంటి హాల్లోనే పడుకుంటారు. ఒక 50 మంది వరకు పైన కానీ కింద కానీ ఒక 50-60 మంది వరకు మేమే టిఫిన్ అల్పాహారాలు, మేమే భోజన వసతులు, బాత్రూమ్ లెట్రిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక 10 మంది 15 మంది ఎప్పుడూ ఉంటారు ఇక్కడ. ప్రతినిత్యం అన్నదానం కూడా జరుగుతుందమ్మా. అన్నదానం కూడా చాలామందికి అన్నదానం ప్రతిరోజు. ఇప్పుడు మీరు చూచారు, ఒక 100 మంది కనీసం అల్పాహారం తీసుకున్నారు కదా. అలా ఇక్కడ అల్పాహారం ఉంటుంది, భోజన వసతి ఉంటుంది, స్నానాధికారులు నిర్వర్తించే దానికోసం బాత్రూములు అవన్నీ ఉన్నాయి. నిద్రించే దానికోసం గదులు లేవు, నిర్మాణం చేయాలని ఆలోచన ఉంది. దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గురుగారు, ఇంకో మాట కూడా విన్నాను, మీరు ఉచితంగా కూడా ఒక రోజు ప్రత్యేకంగా జాతకాలు చెప్తారని. మరి ఏ రోజు చెప్తారు? అయితే 1వ తేదీ నాడు మొలల మందు, ఫైల్స్కి మందు, కిడ్నీ స్టోన్స్ మందు ఫ్రీగా ఇస్తాము. తర్వాత 1వ తేదీ 20 మంది రానివ్వండి, 30 మంది రానివ్వండి, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎంతమంది ఉన్నారో అంతమందికి చాలా వరకు, ఏదైనా మరీ 3:30 దాటిపోయి కూడా మిగిలి ఉంటే మళ్ళీ నెక్స్ట్ 1st తారీఖుకి వాళ్ళకి టైం ఇవ్వటం జరుగుతుంది. సుమారు ఒక 25-30 మంది కన్నా పాపం డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి మేము ఉచితంగా జ్యోతిష్యం చెప్పి ఉచితంగా వైద్యం చేయాలని. ఇంకా మా ట్రస్ట్కి బాగా నిల్వ ధనం లేదు, కానీ బాగా ధనం ఉన్నట్టయితే, మాకు డోనర్స్ ఎక్కువ మంది లేరు. మేము మొదటి నుంచి నేను మీతో ప్రస్తావించేది, మేము గోశాల నడిచే దానికోసం, స్పాన్సర్ చేసేవారి కోసం, దత్త తీసుకునే వారి కోసం, దానం చేసేవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా ఎక్కువ మందికి సేవ చేయలేకపోతున్నాం. మరీ జ్యోతిష్యం డబ్బు పెట్టి చెప్పించుకోలేని వాళ్ళు, వైద్యం ముఖ్యంగా ఫైల్స్, కిడ్నీ స్టోన్స్కి, ఇంకా చిన్న చిన్న వైద్యాలకి, దేనికైనా సరే గోపంచగవ్య వైద్యం ద్వారా మేము చేసేటువంటి విధానంలో ఫ్రీగా జ్యోతిషం, ఫ్రీగా వైద్యం 1వ తేదీ ఎవ్రీ మంత్, ఏ నెల అయినా 1వ తేదీ ఉదయం 8 o'clock to 3:30 PM వరకు. గురుగారు, ముఖ్యంగా మరి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఆన్లైన్లో జాతకాలు చెప్పడం అలాంటివి జరుగుతాయా? అవునమ్మా, ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళు ఒక 2 hours జర్నీ వచ్చేస్తారు. చాలా మంది కూడా వచ్చారు పక్కల. అవును, హైదరాబాద్ జనం ఎక్కువ మంది వస్తారు మా ఆశ్రమానికి. ఒకవేళ ఏ కడప నుంచో, కర్నూలు నుంచో, అనంతపురం నుంచో, ఏ జగిత్యాల నుంచో, కరీంనగర్ నుంచో, విజయవాడ ప్రాంతం నుంచో, రాజమండ్రి నుంచో రావటం వ్యయ ప్రయాసాలు కదా. అలా కాకుండా మేము ఆన్లైన్లో కూడా చూచి వారికి ఒక టైం, ఒక 10 రోజులు వారం రోజులు టైం తీసుకుని ఉన్న లైన్లో క్యూలో ఉన్న వాళ్ళని బట్టి, ఎవరు ముందు మనకి జ్యోతిష్యం చెప్పమని అడిగారు అనే దాన్ని బట్టి మేము 1, 2, 3, 30, 40 అని వేసేసుకుని, ఎప్పుడు ఒక 20-30 అన్న పెండింగ్ జాతకాలు ఉంటాయమ్మా. దాన్ని బట్టి ఒక వారం 10 రోజులు సమయం తీసుకుని మేము చెప్పడం జరుగుతుంది అనమాట. వాడికి ఫోన్లో చెబుతాము, జాతకాన్ని మొత్తం వాట్సాప్లో పంపించేస్తాము. మేము ప్రింట్ తీసిన జాతకంలో మేము పరిష్కరించినటువంటి మా చేతి రాతతో కూడినటువంటి జాతకాన్ని వారికి వాట్సాప్లో పంపడమే కాకుండా వాయిస్ మెసేజ్ కూడా చేస్తాము. వాళ్ళకి సంతృప్తి లేకపోతే ఒక 2-3 minutes వాళ్ళు మాట్లాడితే ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా ఆ జాతకాన్ని బట్టి మేము సమాధానాలు చెప్పడం జరుగుతుందమ్మా. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, మీ పేరు? శేఖర్ రెడ్డి మేడం. మేడం, మీ పేరు? నాగమణి గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇంత దూరం అంటే అంత బలమైన కోరిక ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 8 weeks నుంచి వస్తున్నాం. 8 weeks కంటిన్యూగా. అంటే ప్రత్యేకంగా ఏ రోజులలో వస్తారు మీరు ఇక్కడికి? శనివారం ఉదయం. ఎందుకు శనివారం అని ముఖ్యంగా? ఈ పూజ గుళిక కాలంలో చేయాలనేది ఒక ప్రాసెస్ ఉంది. అందుకోసం మరి 8 వారాల నుంచి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బానే అనిపిస్తుంది. ఇక్కడ గోశాల ఉండటము, మాందేశ్వర ఆలయం, మన తెలంగాణలో మొట్టమొదటి మాందేశ్వర ఆలయం ఇక్కడ ఉండటము, అట్లా దగ్గరలోనే మళ్ళీ మనకు కాలభైరవ ఆలయం ఉంది. కొంచెం మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మరి ఎవరికైనా తెలియజేస్తున్నారా ఇంకా ఈ గుడి గురించి? చెప్తూనే ఉన్నాం, మాకు తెలిసిన వాళ్ళకు చెప్తూనే ఉన్నాం మేడం. స్వామీజీ కూడా మంచిగానే పరిష్కారాలు చెప్తున్నారు, చాలా మంచిగా చూస్తున్నారు.
బాగుంది అదంతా. చాలా మంచిగా ఇక్కడికి ఉంది. వచ్చిన వాళ్ళైనా అందరికి మర్యాదలు చేసి అన్ని స్వామి ఇక్కడ రిసీవ్ చేసుకోవడం గానీ ప్రసాదాలు పెట్టి పంపిస్తారు ప్రసాదాలు. స్వామి. అంటే మీకు మధ్యాహ్నం ఇక్కడే భోజనం ఉంటుందా? ఉన్న వాళ్ళకి పెడతారు మధ్యాహ్నం. ఉదయం పలహారం ఉంటది మేడం, మధ్యాహ్నం భోజనం ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఏమైనా నిద్రలాగా ఏమైనా చేస్తారా లేకపోతే భక్తుల ఇష్టం మేడం, భక్తుల ఇష్టం మేరకు ఉంటే ఉండొచ్చు. అది వాళ్ళ ఎవరి ఇష్టం? మేము ఉదయమే వస్తాము. decision మేడం. అంటే నైట్ నిద్రపోయే అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఉన్నది మేడం. ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వసతి సౌకర్యం అంతా మంచిగానే ఉంది. అంతా మంచిగానే ఉంది ఆ భోజనాలైనా అన్ని స్వామీజీనే చూసుకుంటాం. అట్లా. మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నప్పుడు. గోశాల మాత్రం చాలా మంచిగా ఉంది ఇక్కడ. గోశాలకు దాతలు కూడా కావాలంటున్నారు, మీరు కూడా ఏదో సహాయం స్వామి వారు చేస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది గోశాలకు పడుతున్నారు. ఎవరైనా గోశాల దాతలు ఎవరన్నా ఉంటే చేయొచ్చు. దాతలు ఉంటే మంచిదని స్వామివారు కోరుతున్నారు. ఇక్కడ వచ్చినట్టే ఉదయం వస్తే మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉండాలని ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అవును. చాలా మధ్యాహ్నం ప్రశాంతంగా ఉండాలంటే ఉంటది. ఏమి ఇబ్బంది లేదు. భోజనాలు కూడా పెట్టి పంపిస్తారు స్వామి వారు 12 గంటలకు. ఎవరు చెప్పారు ఈ గుడి ఇక్కడ ఉందని? అంటే మాకు వేరే పూజారి బాబుకి చూపించినప్పుడు చేయించాలి అని చెప్పారు. కానీ అక్కడ అరకోణం దగ్గర మంగళగిరిలో ఉంది అని తెలుసు, కానీ ఇక్కడ ఉంది అని నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది. సో ఒకసారి స్వామి గారిని ఫోన్ లో మాట్లాడితే ఆయన చేస్తానన్నారు. అందుకని ఇక్కడ చేయించుకుంటే ఇక్కడ దగ్గరగా మనమే చేయొచ్చు కదా, పిల్లలే స్వయంగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చేయించుకుంటాం. అంటే ఎన్ని వారాలు అవుతుంది మీరు వచ్చి ఇక్కడికి? ఫస్ట్ టైం? ఇదే మొదటిసారి. ఎలా అనిపిస్తుంది మరి గుడి వాతావరణం అంతా? ప్రశాంతంగా అసలు మంచిగా అనిపిస్తుంది వాతావరణం. ఆయన చెప్పిన విధానము బాగా అనిపిస్తుంది. పల్లె వాతావరణము, ఇక్కడ ఉన్న ఈ పొల్యూషన్ లేకుండా మంచిగా అనిపించిందా? మనకు వచ్చినప్పుడు అనిపిస్తుంది కదా ఇక్కడికి వస్తే మన సమస్యలు తీరిపోతాయి అని ఒక హోప్ వస్తుంది కదా. మా ఛాయాగ్రహం ఆయన ఏ విధంగా వివరించి ఎవరు మాందేశుడు, ఎందుకు ఇలా పూజిస్తున్నారు అని చెప్పే విధానాన్ని బట్టి మంచిగా ఒక అనిపించింది. ఒక సంతోషం కలిగింది ఇక్కడి వరకు వచ్చినందుకు. అంటే ఫస్ట్ టైమా ఇక్కడికి రావడం మీరు? 3 వారాలు. 3 వారాలు అంటే 3 వారాలు ఖచ్చితంగా రావాలా? ఇక్కడ మొక్కుకున్నన్ని వారాలు ఖచ్చితంగా రావాలా ఇక్కడికి? మా అబ్బాయి మ్యారేజ్ నుంచి మ్యారేజ్ కావాలి. మన తెలంగాణలో మాందేశ్వర స్వామి గుడి ఎక్కడా లేదు. ఈ సైదాపురంలో బోధానంద స్వామి గారు ఇక్కడ ప్రతిష్ఠించారు. ముఖ్యంగా ఈ మాందేశ్వర స్వామి గారిని నవగ్రహాలు పూజిస్తే ఎంత ఫలితం దక్కుతుందో ఈ మాందేశ్వర స్వామి వారిని దర్శిస్తే కూడా అంతే ఫలితం దక్కుతుందంట. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడేవారు, అర్ధాష్టమ శనితో బాధపడేవారికి ఇక్కడ విశిష్టంగా పూజలు చేస్తున్నారు. ప్రతి శనివారం హోమాలు కూడా జరిపిస్తారంట. వ్యక్తిగతంగా ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ వచ్చి హోమాలు చేయించుకోవచ్చు, పూజలు కూడా చేయించుకోవచ్చు. అవన్నీ ఏంటో ఒకసారి గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో వచ్చి గురుగారు, ముఖ్యంగా మన తెలంగాణలో మాందీశ్వరుడు ఫస్ట్ ఆలయం అనుకుంటా కదా ఇది? అవునమ్మా. మరి మాందీశ్వరుడు అంటే అసలు ఎవరు, ఆయన విశిష్టత ఏంటంటారు? మీకే ఎందుకు మాందీశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించాలనిపించింది? చాలా మంచి అద్భుతమైన ప్రశ్న అమ్మా. నా మనసులో ఉండేది ప్రజలందరికీ తెలియజెప్పేదానికి ఇది ఒక మార్గం. నాకు లగ్నం నుంచి వ్యయంలో మాంది ఉన్నారు. మేము చల్లా సిద్ధాంత గారి దగ్గర జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు నా చిన్నతనంలో 16-17 ఏళ్ల వయసప్పుడు మేము గణించే విధానం నవగ్రహాలు, లగ్నము, మాంది, గుళిక, యమ, ఇంద్ర, వరుణ గ్రహాలు, యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో అంటారు కదా, ఆ వాటిని బట్టి మేము నేర్చుకున్నాము. వాటినే మేము ప్రజలకు కూడా జ్యోతిష్యం చెప్పేటప్పుడు చూడటం, ప్రజలను కూడా మాంది ఎక్కడ ఉన్నారు, తమిళనాడులో తిరునెల్వేలిలో ఉన్నారు, కుంభకోణంలో ఉన్నారు, తిరువాలుంగాడని అరక్కోణం దగ్గర పక్క ప్రాంతంలో ఉన్నారు. మేము మా జాతకంలో మాంది 12లో ఉన్నారు కాబట్టి విదేశాలు వెళ్ళే ఆలోచన ఎప్పుడూ సక్సెస్ అవ్వట్లేదు కనుక విదేశాలు వెళ్ళేదానికి మాంది 12 ఉంటే దూరదేశం వెళ్ళి కష్టపడతారు వెళ్ళిన వాళ్ళు. అదే ఆలోచనలో నేను మాంది దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడల్లా చాలా వ్యయ ప్రయాసలు, ముఖ్యంగా వ్యయ ప్రయాసల కంటే కూడాను అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ లేదు.
తర్వాత ఒక అరగంట 30 గంటలోనూ మనం అక్కడ కూర్చోబెట్టి మన తరపున బ్రాహ్మణ్యం పూజ చేసేయటం జరుగుతుంది. నాకెందుకు అసంతృప్తిగా ఉండేది, కానీ ప్రతిష్ఠించాలనే ఆలోచన ఆ కాలంలో రాలేదు. ఈ మధ్య కాలంలో 2024 డిసెంబర్ 25వ తేదీన మంగళగిరి శ్మశాన వాటికలో చింతా రుక్మాంగదరావు గారు అనే పండితులు, ముఖ్యంగా ఆయన మాందిని ప్రధానంగా విశ్లేషించి చెబుతూ ఉంటారు జాతకాన్ని. ఆయన అక్కడ ప్రతిష్ఠించారని తెలిసిన తర్వాత ఆయనతో నాకుండే పరిచయం వల్ల చాలాసార్లు, ఇంచుమించు ఒక 5-6 నెలల్లో ఒక 60-70 పైచిలుకు సార్లు ఫోన్ చేసి ఆయన్ని ఒప్పించి, అంతేకాకుండా కుంభకోణంలో తెలుగు కూడా వచ్చినటువంటి మాందేశ్వరాలయంలో పనిచేసే దేవాలయ పూజారుల్ని ఆగమ శాస్త్ర విధానాన్ని మాందేశ్వర ఆగమ ప్రకారంగా ఏం ప్రతిష్ఠించేటప్పుడు ఏమేం పదార్థాలు వాడాలి, విగ్రహం ఎలా ఉండాలి, లింగ రూపంలో ఉండేది ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ తెలుసుకుని మనం 2025 సంవత్సరం జూన్ నెలలో మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం జరిగిందమ్మా. చాలామంది ఇతర ప్రాంతాలు, తమిళనాడు ప్రాంతం వెళ్ళి పూజించుకుని వచ్చిన వాళ్ళు కానీ నేను కానీ అక్కడ సంతోషపడలేదు. చాలా దూరాభారం వల్ల చాలా ఖర్చులు, కనీసం ఒక 50,000 లేకుండా తమిళనాడు వెళ్ళి ఆ పూజలు అవన్నీ చేసుకుని కుటుంబ సమేతంగా రావాలంటే చాలా కష్టం. కారులో వెళ్ళాలి, ట్రైన్లో వెళితే ట్రైన్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ అనేక చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో మంగళగిరిలో పెట్టారు కనుక తెలంగాణలో మనం ఎందుకు స్థాపించకూడదు అనేటువంటి ఆలోచనతో మనకు విస్తార భూభాగం కూడా మన ఆశ్రమంలో ఉంది. ఎలాగో భైరవేశ్వరుల వారికి చాలా నిష్టగా మనం పూజాధికారులు నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఆ పూజారులు ఏం చెప్పారు, కుంభకోణంలో పూజారులు ఒకవేళ మీరు ప్రతిష్ఠిస్తే చాలా నిష్టగా, చాలా ఆయన చేయవలసినటువంటి విధి విధానాలను అనుసరించకపోతే చాలా దోషం, మీ తర్వాత ఇంకెవరైనా దాన్ని నిర్వర్తించే వాళ్ళు ఉండాలి, ఆ గుడి పాడుపడకూడదు అని చెప్పారు. నా తర్వాత నేను పెంచుకున్న హెయిర్, నాకు నాగరాజ్ అని నేను ఒక కురాన్ని పెంచుకున్నాను, అతనికి ఒక కొడుకున్నాడు. ఇంకో 50-60 సంవత్సరాల తర్వాత మాందేశ్వరుల వారే తెచ్చుకుంటారు, ఈ కాలం అంతా నేను సిద్ధపరిచి ఉంచాను కదా అన్న ఆత్మతృప్తితో, పట్టుదలతో, ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడ మీరు చూసే ఈ దేవాలయం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న దేవాలయం, అంతకుముందు ఒక చిన్న దిమ్మ మీద తగిన పదార్థాల లోపల యంత్రాల ఉంచి లింగరూపంగా ఉండేటువంటి మాందేశ్వరుడు వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రతిష్ఠించేదానికి ఉద్దేశం అమ్మా. అసలు మాందేశ్వరుడు ఎవరు అనే ప్రశ్నకి, మాందేశ్వరుడు వారు శనీశ్వరుడు వారికి 2 భార్యలు, ఒక భార్య మందాదేవి, ఒక భార్య జ్యేష్ఠాదేవి. మందాదేవికి శనీశ్వరుడు వారికి పుట్టినటువంటి వాడు మాందేశ్వరుడు అనమాట. ఈశ్వర శబ్దం ఎవరికైతే ఉందో వాళ్ళకి మోక్షం కూడా ఇచ్చే శక్తి కలిగిన వాడు. ఆయన ఛాయాగ్రహం అన్నమాటే గాని ఆయన శనీశ్వరుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, మహేశ్వరుడు, చండీశ్వరుడు, భైరవేశ్వరుడు, ఇట్లా మాందీశ్వరులు అనేటువంటి వెంకటేశ్వరులు, ఇలా 8 మందికి 7 మందికి 8 మందికి ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉన్నప్పుడు సాలోక్య, సారూప్య, సాహిత్య, సాష్టిత్వ 5 పదవులే కాకుండా సాలోక్యము, సారూప్యము, సాహిత్యము, సాష్టిత్వము, ఈ సామీప్యము అనే ఇవే కాకుండా మోక్షాన్ని కూడా ఇచ్చే శక్తి కలిగిన వాళ్ళు. మహాకామేశ్వరికే ఈశ్వర శబ్దం ఉంది, త్రిమూర్తుల్లో ఈశ్వర శబ్దం మహేశ్వరునికి ఉంది, మిగతా వీళ్ళందరూ కూడా ఈశ్వర శబ్దం. ఆయన ఇంద్రజిత్తు యొక్క పుట్టుకుని అపసవ్యం చేసేదానికోసం రావణాసురుడు ఏం ఆలోచించాడు, నేను తపోధనుణ్ణి, నా కుమారులు అలాంటి వాళ్ళు కాకపోతే ఎలా, పుట్టుకతోనే అంత శక్తివంతుని చేద్దామని నవగ్రహాలన్నింటినీ ఏకాదశ స్థానంలో ఉంచి ప్రయత్నించారు. దానికి శనీశ్వరుడు వారు ఇష్టపడక ఆ కాలుని లగ్నంలో పెట్టారు. అల్పాయుష్మంతుని చేద్దాం అనుకుంటే ఆ కాలుని రావణాసురుడు గ్రహించి ఖండిస్తే అది లగ్నంలో పడింది. లగ్నంలో మాందుంటే యశస్సు, కీర్తి ప్రతిష్టలు రావు, ఎదగలేరు, తర్వాత దుర్మరణం పాలైపోతారు. లగ్నంలో మాంది ఉంటే ఆ జీవితంలో సాఫల్యతను పొందలేకపోవటమే కాకుండా దుర్మరణం పాలవుతారు. మనం చూసా, రైలు కింద పట్టి చనిపోయారు, ఏదో గుర్తు తెలియని శవాలు, ఇలాంటి దుర్మరణాలు పొందిన వాళ్ళు ఉంటారు కదా, కాల్చుకు చనిపోయారు, ఉరివేసు చనిపోయారు, యాక్సిడెంట్స్లో నజ్జు అయిపోయారు, ఇలా చెబుతూ నీటిలో పడి మునిగారు, శవం గల్లంత అయిపోయింది, అసలు మరణమే మిస్టరీ అనేటువంటిది. ఇట్లాంటివన్నీ కూడా లగ్నంలో మాంది ఉన్నప్పుడు ప్రధానంగా జరుగుతాయి అన్నమాట. గురుగారు, ముఖ్యంగా మరి ఈ ఆలయంలో మాందేశ్వరుడికి విశిష్టంగా ఎట్లాంటి పూజలు చేస్తారు, ఏ రోజులలో పూజలు చేస్తారు? ప్రతి గుళిక కాలంలో పూజ చేయొచ్చు అమ్మా, ఆయనకి పూజ చేయవలసి ఉంటుంది. సంస్థాగతంగా మేము చేస్తాము. ప్రజలందరికీ మట్టుకు శనివారం నాడు గుళిక కాలంలో, అంటే ఆ గంటన్నరలోనే అవ్వదు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అరగంట 30 గంటలో పూర్తి చేస్తున్నారనే కదా మేము చక్కగా శాస్త్రంగా చేస్తున్నాము. శనివారం నాడు సూర్యోదయం నుంచి 1 గంటన్నర గుళిక కాలం,
ఆ గంటన్నర కంటే కూడా ఇంకో గంటన్నర పడుతుంది. ఆ 3 గంటలు కనీసం పట్టేటువంటి లింగ రూపంలో ఉండే స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలు, కొబ్బరి బొండం నీరు, చెరుకు రసము ఇత్యాది సుగంధ ద్రవ్యాదులతో అభిషేకం చేసి ఆయనకి ఇష్టమైన ఆకుపచ్చ వస్త్రాన్ని పుష్పాలంకారాలను చేసి అర్చన చేసి మారేడు దళాలు ఇత్యాది పుష్పాలతో తర్వాత హవనంగా ఇక్కడ కనపడే ఇప్పుడే ఇవాళ శనివారం కదా, ఈ స్వామివారి కనపడే అలంకారం అంతా ఈరోజు మాందేశ్వరుల వారి పూజ సందర్భంగా గుళికకాల పూజ సందర్భంగా చేసిన అలంకారం అన్నమాట. ఇక్కడ హవనగుండం కూడా ఉంది చూచారా. స్వామివారికి బూడిద గుమ్మడికాయలను బలిహరణంగా ఇస్తారు. బూడిద గుమ్మడికాయలతో ఎర్ర ఒత్తి నల్ల ఒత్తి వేసి దీపారాధన చేస్తారు. భైరవేశ్వరుడికి ఎలా బూడిద గుమ్మడికాయ దీపారాధన ఇష్టమో, బూడిద గుమ్మడికాయ బలిహరణం ఎట్లా ఇష్టమో ఈయనకు కూడా అలా ఇష్టం అన్నమాట. ఆ విధంగా చేస్తాం అన్నమాట మేము. గురుగారు, ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కాలభైరవ స్వామి గురించి విశేషంగా అక్కడ అమావాస్య రోజు పూజలు చేస్తారన్నారు కదా, మరి ఈ మాందేశ్వర స్వామికి విశేషంగా శనివారమేనా ఇంకే రోజులలో కూడా? ప్రతి గుళిక కాలం విశేషమేనమ్మా. శనివారం గుళిక కాలం చాలా విశేషం. అంతేకాకుండా వారి జాతక రీత్యా వాళ్ళ జన్మ నక్షత్రం శనివారం వస్తే మరీ విశేషం. లేదా ఎవరి జన్మ నక్షత్రం రోజున వాళ్ళు జన్మ నక్షత్రం వచ్చినప్పుడు ఏ వారంలో జన్మ నక్షత్రం ఉన్నదో ఆ శనివారం నాడు మఖా ఉందనుకోండి, ఆ రోజున మఖా నక్షత్ర జాతకులు శనివారం గుళిక కాలంలో విశేషంగా చేసుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా మరి మాందేశ్వర స్వామిని పూజించడం వల్ల జాతకంలో చాలా బాధలు పడుతుంటారు కదా, ఎలాంటి దోషాలు అది ఇందాక మనం చెప్పుకున్న ఆ విషయాన్ని. నవగ్రహాలు మాందేశ్వరుడు వారికి ఏం అనుగ్రహించారు? నిన్ను పూజించే వారికి మేమందరం ఏకాదశ స్థాన స్థిత ఫల ప్రాప్తి. అంటే నవగ్రహాలను పూజించినంత ఫలితము, నవగ్రహాలను పూజించితే కొన్ని శుభం కొన్ని అశుభం ఇచ్చే గ్రహాలు ఉండబట్టి కొంత నష్టం కొంత లాభం ఉండొచ్చు. కానీ మాందేశ్వరుడు వారిని పూజించినట్లయితే వారు ఇచ్చినటువంటి వర ప్రభావం చేత నవగ్రహాలన్నీ కూడా ఏకాదశి 11వ ఇంట్లో నవగ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో ఆ శుభ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయని వాళ్లే వరప్రదానం చేశారు మాందేశ్వరుడు వారికి. అంచేత నవగ్రహాలను పూజించవద్దనేది నా సనాతన ధర్మాన్ని కొట్టివేయటం నా సిద్ధాంతం కాదు. నవగ్రహాలను పూజించే వచ్చే ఫలితం కంటే కూడా అమితమైనటువంటి ఫలితాన్ని మాందేశ్వరుడు వారు అనుగ్రహిస్తారు. ఇక్కడ గుడి ఉందని ఎవరు చెప్పారమ్మా? మేము మాక్సిమం ఇక్కడ అమ్మ వాళ్ళది లోకలే, నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి. కాకపోతే ఇక్కడ పూజారి గారు వచ్చినప్పటి నుంచి ఒక 20 years నుంచి ఈ కాలభైరవ టెంపుల్ ఫేమస్. మరి చాలా మంది కూడా మన హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మాట్లాడేవారికి. ఈ ఆలయం ఒక విశిష్టత ఏంటంటారు? ఏంటంటే మన కాశీ క్షేత్ర కాలభైరవుడు అంటే మన దగ్గర తక్కువ మందికి తెలుసు కదా, కానీ భైరవుని పూజిస్తే మనకున్న నెగిటివ్స్ పోతాయి అనే నమ్మకంతో కాలభైరవ టెంపుల్ చాలా. మరి విశేషంగా ఏ రోజులలో పూజ చేస్తారు? అమావాస్య, పౌర్ణమి, స్వాతి నక్షత్రం. ఆయన జన్మించినది నక్షత్రం స్వాతి నక్షత్రం అంట. ఆ రోజు అష్టమి, అమావాస్య, పౌర్ణమి చాలా ఫేమస్. హోమాలు జరుగుతాయి విశేషంగా, హోమాలు, కుష్మాండ దీపాలు. చాలా వాళ్ళు ఎలాంటి కోరికలు కోరుకున్నా కుష్మాండ దీపం పెడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకంతో టెంపుల్ కి వచ్చి చేసుకుంటాం. అమ్మ, చాలా మంది నేను అడిగా, ఇక్కడ మేము వచ్చి 3 వారాలు అవుతుంది, 5 వారాల నుంచి మేము వస్తున్నాం అని అంటున్నారు. అంటే మనం వాళ్ళు మొక్కుకుంటారా ఇన్ని వారాలు వస్తున్నామా, లేకపోతే ఇక్కడ ఆచారం ఇన్ని వారాలు రావాలి? వారాలు అంటే ఇంకా వాళ్ళకున్న నెగిటివ్ ని బట్టి గురూజీ గారు చెప్తారు, మీరు ఇన్ని వారాలు రండి, ఇన్ని అమావాస్యలు రండి, ఇన్ని పౌర్ణమిలో నిద్ర చేస్తే మీకున్న నెగిటివ్ అనేది పోతుంది అని చెప్పి. నిద్ర చేసే సౌకర్యం కూడా ఉంది ఇక్కడ ఉంది. మెయిన్లీ ఏ ప్రాబ్లమ్స్ కి వస్తారమ్మా? ఎక్కువ మంది హెల్త్ ఇష్యూస్ నెగిటివ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. నరదిష్టి, నరఘోష ఇలాంటివి బాగా పిల్లలు ముడుపులు కట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? ముడుపులు అనేటివి ఏం లేవండి. మనకున్న నెగిటివ్ పోవడానికి మన ఏజ్ ఎంత ఉంటే అంత నిమ్మకాయల మాల తీసి మనకు నరదిష్టి అనేది తీసేస్తాడు. అంటే మన ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమ్మకాయల మాల అంటే ఒక్కొక్క నిమ్మకాయ మాల ఒక్కొక్క నిమ్మకాయ. మన ఏజ్ 30 years అనుకో, 30 నిమ్మకాయలతో మాల కట్టి మన నెగిటివ్ అనేది తీసేస్తాడు గురూజీ. అది చాలా బాగుంటది. అమావాస్యకు బాగుంటది. అమావాస్యకి అయితేనే నెగిటివ్ పోతుంది, బాగుంటది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలభైరవేశ్వరి ఆలయంలో ముందుగా కాలభైరవేశ్వరుడు, ఆ శివుడు, మాందేశ్వర స్వామి, అలాగే కాళీమాత ఉన్నారు. మాందేశ్వర స్వామి గుడి సపరేట్గా ఉంది. ఇక్కడ భైరవుని పైన, బిల్డింగ్ పైన ఇక్కడ అమ్మవారి స్వరూపం ఉంది, శక్తి రూపము. సో నేను గురుగారిని అడిగాను, ఎందుకు స్వామివారిని కింద పెట్టారు, అమ్మవారిని పైన పెట్టారని. స్వామివారు ఉగ్రరూపం కాబట్టి ఆయనను శాంతింపజేయడానికి అమ్మవారిని పైనుంచమని చెప్పారు. చాలామంది భక్తులు ఇక్కడ రాహుకాల దీపాలు వెలిగిస్తారంట. ముఖ్యంగా రాహుకాల దీపాలు మంగళవారం రోజు,
శుక్రవారం రోజు వెలిగించడం వల్ల వాళ్ళకున్న శని దోషాలైనా సరే, గ్రహ దోషాలైనా సరే, ఏలినాటి శని అంటుంటాం, అష్టమ శని అంటుంటాం, అర్ధాష్టమ శని అంటుంటాం, ఇలాంటి శనులున్నా సరే, సంతానం లేని సమస్యలైనా సరే, ఇంట్లో ఎదుగుదల లేదన్నా సరే, ఈ అన్నిటికీ రాహుకాల దీపాలు వెలిగిస్తారంట. సో ఈ అమ్మవారు ఇక్కడ రాహుకాల దీపానికి చాలా విశిష్టత చూపిస్తున్నారు. కోరిన వారికి కొంగు బంగారం కూడా చేస్తున్నారు. పైన చూచేటువంటి విగ్రహం కాళీమాత విగ్రహం అన్నమాట. ఆ కాళీమాత అనగానే భయంకరంగా రక్తం కారుతూ ఉండే నాలుకతో పెద్ద పెద్ద గుడ్లు చేసుకుని ఉండేటువంటి అమ్మవారు అని భయపడుతూ ఉంటారు. యథార్థానికి అదొక యోగ విద్య, కేచరీ విద్య అన్నమాట. ఆ నాలుకని ఇక్కడ కోసుకోవడం వల్ల తాంత్రికులు కానీ లేదా అని ఇట్లా సాధన చేయటం వల్ల కానీ నాలుక బాగా సాగి అది ఇట్లా మురుగుట అందుకోగలుగుతారు. దాని ప్రయోజనం ఏంటి? లోపల అలా అందుకున్నప్పుడు బాహ్య ఆక్సిజన్తో పని లేకుండా లోపల నడిచేటువంటి సోహం భావం అనేటువంటి బయట ఆక్సిజన్తో కాకుండా అంతరాంతర తారకంగా నడిచేటువంటి ఒక యోగ ప్రక్రియ. అంతే తప్పితే ఆవిడ పెద్ద భూతమో శక్తో అని కాదు. కపాల కంకాళ మాలలు వేసుకోవటానికి కూడా వైరాగ్యానికి చిహ్నం. ఆవిడ భూత గణాది నాయకి గనక, సకల లోకానికి అధిష్టాత గనక, ఆవిడ శ్రీ మహేశ్వరుడి యొక్క పత్ని కాబట్టి ఆ విధంగా ధరిస్తారు తప్పితే అదేదో పెద్ద రాక్షస రూపం అనేటువంటి భయపడే అవసరం ఏమీ లేదు. అదంతా ఒక యోగానికి చిహ్నం, యోగ చిహ్నం అదంతే. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఫాస్ట్ 1 year నుంచి 1 year నుంచి వస్తున్నారు. 1 year నుంచి టెంపుల్ ఇక్కడే ఉంది. ఇక్కడ అంటే మీకు ఏమంతా మంచి జరిగింది? ఏంటి కోరిక? జాబ్ లో కూడా మంచిగా అనిపిస్తుంది. జాబ్ చేస్తుంది. బాగుందా? ఏమైనా కోరిక ఉందా? ఉంది, ఇంకా తీరలేదు, చూడాలి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటది, అంటే కొంచెం పీస్ ఉంటది. ఇక్కడికి వస్తుంది పీస్ ఉంటది. సాటర్డే ఇంకేమైనా రోజు పూజలు అలా ఏమైనా జరుగుతుంది? మాందేశ్వర పూజకి అయితే వస్తాం ఎవ్రీ సాటర్డే. అలాగే ఎవ్రీ సెకండ్ సాటర్డే గరుడ హోమం కూడా జరుగుతుంది. ఎవ్రీ సెకండ్ సాటర్డే గరుడ హోమం జరుగుతుంది. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ గుడి ఉందని? నాకు వేరే ఒక సార్ చెప్పిండు, ఇక్కడ మాంది గ్రహం ఉంది, ఇక్కడ మాంది పూజ చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తే. అంటే దేనికోసం మాంది పూజ చేస్తున్నారు ఇక్కడ? శని వాళ్ళ కొడుకు మాందీశ్వరుడు. మాందీశ్వరుడు పూజ చేసిన శని ఒకటే ఫలితం ఒకటి అనే ఆలోచనతో ఇక్కడ లేదు. ఇక్కడ ఇదే ఫస్ట్, ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది కాబట్టి సరే దర్శనం చేసుకుని పోయి అభిషేకం. లేదు, నేను మా బాబు మా పాప వచ్చారు. ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం రాగానే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఈ గుడికి? 2 వారాలు. ఏం కోరిక ఉంది ఇప్పుడు నీకు? నా బిడ్డకు జర గురించి బాధపడి. బిడ్డ ఆరోగ్యం బాలేదా? ఆరోగ్యం మంచిగా అనిపిస్తుందా? మరి 2 వారాల నుంచి వస్తున్నావు కదా, మంచిగా అనిపిస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఇక్కడికి రాగానే చాలా పల్లెటూరు వాతావరణం మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా గోవుల్లో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని అంటుంటారు. మరి గోపూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దక్కుతాయి అంటారు అందరికి? గావో విశ్వస్య మాతరహ అన్నారమ్మా. గోవు విశ్వానికి తల్లి. తల్లి అంటే తల్లి నుంచి అన్ని జగత్తంతా తల్లి అమ్మవారి నుంచి వచ్చింది కదా. ఆ గోమాత వల్లే గోవు సర్వ జగత్తుకి ఆధారభూతం. చూడండి, మనం గోవుల వల్ల పాలు, పెరుగు, నెయ్యి, ఆ గోవు వ్యర్థాల వల్ల భూసారం పెరిగి మంచి రసాయనిక ఎరువులతో పండిన పంటల కంటే సేంద్రియ ఎరువులతో పండిన పంటలు తినటం వల్ల పూర్వులు బాగా గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మనం సేంద్రియ ఎరువులతో పండిన పంటలు పండించి మనం తీసుకోవటం వల్ల మనకు అనేక రకాల రోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా. అసలు గోవు మహిమ ఏమని చెప్పగలం? ఆదిశేషుడు కూడా చెప్పలేడమ్మా, స్వామి బోధానంద కాదు. అసలు గోవుతో చేయలేనటువంటి పని లేదు. ఒక గోవు తోక వెంట్రుకుని మేము కుంకుమతో కలిపి మంత్రించి తావిత్తులు పెట్టిస్తాం. వాళ్ళు ఆ ఒక్క గోవు వెంట్రుకు వల్లే వాళ్ళు సుఖపడిన వాళ్ళు ఉన్నారు, నరఘోష పోయిన వాళ్ళు ఉన్నారు. గోవు మూత్రాన్ని శుభాశుభాలు అన్ని కార్యాల్లోనూ గో పంచతాన్ని శుద్ధికి ఉపయోగిస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా అసలు ప్రపంచంలో ఇప్పుడు వరకు
ఈ ప్రపంచం, అమెరికా కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఇప్పుడు ఉండేటువంటి టానిక్స్ అన్నిటికంటే బలమైన టానిక్ ఏదండి? గోమూత్రమే. ఇక దానికంటే మనం ఏం చెప్పగలం? తల్లిపాలు లేనప్పుడు ఏం చేస్తారు? పసిపిల్లలకి తల్లిపాలు లేనప్పుడు గోవు పాలు. అంటే గోవు జగత్తుకు ఆధారం. పరిహార క్రియల్లోనూ నవధాన్యాలు గోవులకు పెట్టినట్టయితే నవగ్రహాలు ఇచ్చే అశుభ ఫలితాలు ఇవ్వరు. మరి గురుగారు ఇన్ని గోవులను మీరు ఎలా? అదే ప్రధానంగా మా సమస్య అదేనమ్మా. సుమారు ఒక 100 పైన గోవుల్ని మేము కోడిదూడల్ని వాటిని పొరపాటున జెర్సీ బ్రీడ్ వచ్చినటువంటి వాటిని రైతులకు దానం చేశాము. ఇప్పుడు గోశాలలో 63 గోవులు ఉన్నాయమ్మా. ఈ గోవులకి పశుగ్రాసం కోసం, దానా కోసం, ఈ గోవుల యొక్క షెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి రిపేర్లు, వాటి పని వాళ్ళకి జీతాలు, వాటి కోసం కనీసం ఒక 2 లక్షల పైచలకు ప్రతి నెల ఖర్చు అవుతుందన్నమాట. మాకు గోవులకి స్పాన్సర్ చేసేవాళ్ళు ఒక 10 మందే ఉన్నారు. మహీనాథ్జీ అని, కోమలి అని, ఇలా కొంతమంది మట్టుకే ఉన్నారు. ఆ గోవుల్ని స్పాన్సర్ చేసేవాళ్ళు ఇంకొక 50 మంది కోసం మేము ఒక్కొక్క గోవుకి పెద్ద గోవు సాదే దానికోసం 7,000 అవుతుందమ్మా. పొట్టు జాతి చిన్న వాటిని సాదే దానికోసం 5,000 అవుతుందన్నమాట. ఆ గోవుల్ని స్పాన్సర్ చేసే దానికోసమే మేము ఇంతమందిని ప్రాధేయపడుతున్నాం. మీ యొక్క భక్తి ఛానల్ వాళ్ళ ద్వారా కూడా మేము కోరేది ఏంటంటే, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ గోశాలను సుభిక్షం చేసే దాంట్లో పాలుపంచుకోవలసిందిగా, ముఖ్యంగా ఒక్కొక్క గోవుని ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేసేదానికి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాసెస్ ఏంటంటారు గురుగారు? ఎలా దత్తత? అదే మా ఫోన్ నెంబరుతో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే వారు వచ్చి ఇక్కడ ఒకసారి గోశాలలో వారి గోత్రనామాలు చెప్పినట్టయితే గోపూజ చేయిస్తాము. వారి పేరు మీద ప్రతి నెల ప్రతి దానా పెట్టేటప్పుడు, మేత వేసేటప్పుడు, లేదా నెలకు ఒక రోజు కానీ వారి గోత్రనామాలతో ఇక్కడ గోపూజ చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఇందాక అడిగారమ్మ గోవు మహిమ ఏమిటండి అని. నా ఆశ్రమంలో నాకు జరిగిన ఒక మహిమ నేను చెబుతాను. దాన్ని బట్టి మీరు ఎంత గొప్పవో. గోవులు ఎక్కడైతే భూభాగంలో ఉంటాయో భూగర్భ జనవనరులు అడుగంటికి పోయేవి కూడా పైకి ఉబ్బుకొస్తాయన్నమాట. ఈ ఆశ్రమం గోశాల కిరాయి గృహం నుంచి ఇది కొని ఇక్కడికి వచ్చిన కొత్తలో 3 బోర్లు వేయిస్తే 3 బోర్లలోనూ దుమ్ము వచ్చిందమ్మా. ఈ గోవులు ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలలు ట్యాంకర్తో నీళ్లు తెచ్చి చెట్లకి గోవులకి ఉపయోగించేవాళ్ళం. ఒక సందర్భంలో నేను ఆ కేసింగ్ తీయకోకుండా ఉంచినటువంటి దాంట్లో చిన్న రాయి వేశాను. నీళ్లు ఉన్న సౌండ్ వచ్చింది. గోవుల మీద భారం వేసి ధైర్యం చేసి 3 మిషన్లు తెచ్చేసి వేయించేశాను. ఫుల్ నీళ్లు. మరి అంతకంటే గోవు మహిమ నేనేం చెప్పగలను అమ్మా? గోవుని అశుభ కార్యాలు, శుభకార్యాలకి గోమయ్యని తీసుకెళ్ళి అలుకుతారు. దాంట్లో రేడియేషన్ తట్టుకునే శక్తి కూడా గోవు డంగుకి ఉందని మనం శాస్త్రజ్ఞులు తేల్చారు. రేడియో ధార్మిక కిరణాలు, అతినీలోహిత కిరణాలు, సూర్యుడు ఓజోన్ పొర పోయినప్పుడు అక్కడి నుంచి వచ్చే అతినీలోహిత కిరణాల గురించి కూడా పూర్వకాలంలో ఇంటి మీద, ఇంటి కింద, గోడలకి అంతా కూడాను గోవు పేడతో అలికేవారు. దానివల్ల ఎంతో సూక్ష్మజీవులు, మనకు మంచి చేసే సూక్ష్మజీవులు కాకుండా చెడు చేసే సూక్ష్మజీవులు, చెడు బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది. ఈ ఫార్మెంట్ అయినటువంటి మజ్జిగ, పెరుగు వీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా మట్టుకే ఉండి, మనం ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకున్నాం అనుకోండి, మంచి బ్యాక్టీరియా కూడా చెడు బ్యాక్టీరియాతో పాటు చనిపోతుంది. కానీ ఇది తీసుకున్నప్పుడు, పెరుగు అది తీసుకున్నప్పుడు, ఆవుల యొక్క ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మంచి బ్యాక్టీరియా నిలవ ఉండి చెడు బ్యాక్టీరియా చనిపోతుంది. దానికి ఆరోగ్యపరంగా, శాస్త్రపరంగా, వైద్యపరంగా ఎన్ని రకాలుగా చెప్పగలం గోవు మహిమ. ఆ గోవుల్ని మన మీద మన పరమతాలు పరిపాలించినప్పుడు, పరులు మన దేశాన్ని ఒక 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు ప్లాండ్గా ఈ గోవుల్ని నిర్వీర్యం చేశారు. మన ధర్మంలో, మన యొక్క గృహస్థ ధర్మంలో, మన భారతీయ సంస్కృతిలో, సనాతన సంస్కృతిలో గోవుల యొక్క ప్రాధాన్యతని మెల్లగా ప్లాండ్గా క్షీణింపజేశారు. దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వాలు, మన ప్రజలు గ్రహించి మెల్లగా దాన్ని పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవుతుందమ్మా. గోమాత చేయలేని పని లేదు ప్రపంచంలో. గురుగారు, ఇంకా ఈ ఆలయం అభివృద్ధి చెందాలని, ఈ గోవులను కూడా దత్తత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సంతోషం. మేము కోరుకునేది అదే, మీరు వాంఛించేది అదే. చాలా ధన్యవాదాలమ్మా. నమస్కారం.